హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో సాబుదానా పెసరపప్పు, సగ్గుబియ్యం పెసరపప్పు కారాలండి. పల్లె స్మూత్ భలే ఉన్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే బాగా కరిగిపోతాయి. గట్టిగా అట్లా ఏం లేవండి. తినే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు సగ్గుబియ్యము పెసరపప్పుతో కారాలు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: వెన్న, కారము, ఉప్పు, సగ్గుబియ్యము, పెసరపప్పు, బియ్యపిండి, ఆయిలు, ఇది వామండి, నువ్వులు, నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టినానండి. వేడయింది. ఇవి కొలత అండి: సగ్గుబియ్యం 1 గ్లాసు, అర గ్లాసు పెసరపప్పు. ఈ రెండు ఒకసారి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగినాక చూపిస్తానండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదిగోండి, వేగిపోయినాయి. ఇట్లా దూరగా కనిపిస్తూనే లేదు. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకోవాలండి, పొడి చేసుకోవాలి. స్టవ్ ఇచ్చినానండి. కారాలు ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడి కావాలండి. నేను మిక్సీ పట్టుకొని వచ్చినానండి. ఇవి సగ్గుబియ్యము, ఈ పెసరపప్పు అండి. వేయించుకొని చల్లారిన తర్వాత అండి మనం మిక్సీలోకి వేసుకున్నాక కొంచెం వేడి ఎక్కుతుందండి. ఎందుకంటే కొంచెం గట్టితనం కదా సగ్గుబియ్యము, అందుకు నేను ఏమన్నా కొంచెం నూకుందేమోనని జల్లిపడుతున్నానండి. ఈ వేడికి ఇది కచ్చుకొని పోయిందంటే మిక్సీ వేడి ఎక్కుతుంది తొందరగా. ఇదంతా కొంచెమే ఏమైనా బరక ఉంటే ఇదంతా ఇట్లా జల్లి పట్టుకుంటే మంచిది కదా అని ఇదంతా కొంచెం జల్లి పట్టినాకండి కొంచెం బరక వచ్చింది, అది తీసేసిన. ఇప్పుడు మనం 1 గ్లాసు ఇది సగ్గుబియ్యము, అర గ్లాసు పెసరపప్పు కదండి, దానికి ఇది కొలత చెప్తున్నా. బియ్యపిండి 3 గ్లాసులు వేసుకోవాలండి. బియ్యపిండి ఇదేమి బియ్యము కడిగి ఆరబోసిన ఏం కాదండి, ఒట్టిదే, ఉత్త బియ్యమే, అవే పట్టించుకున్నదే. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. కారం 1.5 స్పూను. కారం ఎక్కువ తినేటట్టుంటే మీరు కొంచెం 2 వేసుకోండి, సరిపోతుంది. వామండి 1 స్పూను. ఇదంతా బాగా ఇట్లా నలిపేస్తే మంచి వాసన కూడా వస్తుంది, బాగా అరుగుదల కూడా తిన్నాక. నువ్వులు 2 స్పూన్లు అండి. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కారం వేసేసినా కదా. ఇప్పుడు వెన్న
వెన్న అండి. వెన్న ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఇది నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె కాంచి నూనె వేసుకోవచ్చు. నేను వెన్న ఉందని వేస్తున్నానండి అంతే. ఈ వెన్నకు కొలత ఏం లేదు, మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. ఈ వెన్న అంతా కారము ఉప్పు అంతా బాగా కలుస్తుంది కదా, అందుకు ఈ పెసరపప్పు సగ్గుబియ్యం మంచి చలవండి, వేడి ఉండే ఒళ్ళకు బాగా పనికొస్తుంది. ఒళ్ళు అంటే శరీరం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాకండి ఇట్లా కలుపుకుంటే ఇట్లా ఉంట వస్తుంది. ఇట్లా వస్తే మనకు బాగా వెన్న అవి బాగా పట్టినట్టు, దీనికి మనం వేసిన వెన్న సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా పూరి పిండిలా కలుపుకోవాలి. ఇట్లా అడుంటే పెట్టుకోండి వేసేదానికి, కొంచెం పెద్దవి. సన్నదానితో కూడా పడుతుందనుకో, కొంచెం నువ్వులు అంతేనండి అడ్డం పడతాయి అంతే. అప్పుడప్పుడు తీసుకుంటా ఉండాలి, కొంచెం చిన్న దాంట్లో అయినా. కొంచెం నూనె వేయాలండి, ఇట్లా రాసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలండి పిండి. ఇంత పెట్టుకుంటే ఇది పెట్టేసుకుందాం. ఇంకా కారాలు ఆయిల్ కాగిందండి, ఇంక వేసేసుకోవడమే. ఆయిల్ కాగిందండి, వేస్తున్నా. ఇవేమి చుట్టాలు రావండి, ఇట్లనే పీసులు పీసులు వస్తాయి. కొంచెం కొంచెం వేసుకుంటా ఉంటే సెగ తగలకుండా ఉంటుంది. నేను కొంచెమే వేసుకున్నానండి. ఈ నురుగు ఆరిపోతే మనం తిప్పుకోవచ్చండి. కొంచెం నురుగు ఆరిపోయిందండి, ఇప్పుడు తిప్పుతున్నా. ఎందుకంటే పెసరపప్పు సగ్గుబియ్యము మనకు పెద్దగా అవి బంక ఉండదండి. అసుకంటే అర్థమవుతుందో లేదో, కొంతమందికి ఏమో అర్థం కావడం లేదేమో, అందుకు అడుగుతున్నారు. అందుకని చెప్తున్నా. అంటే మా మాటలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ మాటలు ఒక రకంగా ఉంటాయండి, అది తేడా అంతే. అందువల్ల అదే జిగుడుగా బంకగా అంటారు కదా, ఆ రకంగా అవి ఉండవు సగ్గుబియ్యంలో. అందుకని నీకు ఇట్లనే వస్తాయండి. ఇంకొంచెం సేపు కాలితే అయిపోయినాయండి. ఒకటి తీసి చూసిన, ఇంకా తీసేస్తున్నా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇది. ఇంకోటి వేసేమని చూపించాలా? అన్నీ ఈ విధంగానేనండి పిండుకోవాలి. మీకు కావాలంటే అవి ములకారాలు ఉంటాయి కదా, అట్లయినా పిండుకోవచ్చు అండి. ఆ రకమైన మనకి ఏ రకం కావాలంటే, మన ఇంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్నీ. కానీ సన్న దాంట్లో మటుకు సగ్గుబియ్యము పెసరపప్పు బియ్యం పిండి అండి, కారాలు రెడీ అయినాయండి. బాగా స్మూత్గా ఉన్నాయండి, తినడానికి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, గట్టిగా లేవు. ఎందుకంటే సగ్గుబియ్యం కూడా మనం వడియాలు వేసుకుంటే బాగా స్మూత్గా ఉంటాయి కదా, అట్లా ఉంటాయి అన్నమాట. మీరు కూడా చేసుకోండి. పెసరపప్పు సగ్గుబియ్యం కారాలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.